బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాలలో మనకు కొన్ని వాగ్దానాలు గుర్తు చేసుకుంటూ ఉంటాం. ప్రార్థన చేయమంటే అప్పుడప్పుడు మనం కూడా ప్రార్థన చేస్తూ వాగ్దానాలను ఎత్తి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ మధ్య కొంతమందికి ప్రార్థన చేయటానికి అవకాశం ఇస్తే ఎక్కువ శాతం అన్నమాట. ఏదన్నా ఓ పెద్ద కార్యక్రమం ఉన్నప్పుడు ఆ పెద్ద కార్యక్రమంలో సమయం కొంచెం ఉంటుంది, వారు విందును ఏర్పాటు చేసుకొని ఉంటారు. సేవకులు ఓ 10 మందో 15 మందో వచ్చినప్పుడు ప్రార్థన చేయండి అనేవరికన్నా సమయం ఇస్తే నాకు ప్రసంగం చేయడానికి మైక్ ఇవ్వవా నువ్వు అని ప్రార్థనలోనే ప్రసంగం చేసేవాళ్ళు ఉన్నారు. ప్రార్థన అంటే ఎవరితో మాట్లాడటం? దేవునితో మాట్లాడటం. దేవునికి నువ్వు ప్రసంగం చేయటం ఏంటి? మతిలేని మాటలు కాకపోతే. నేను చెప్పేది విశ్వాసుల గురించి కాదు, సేవకుల గురించి. నేను అందుకే లైవ్లో ఈ మాటలు గుర్తు చేస్తున్నా. ఇంకొంతమంది ఉంటారు, ప్రార్థన చేయండి అయ్యా అనంటే ప్రియులారా సమయం అయిపోయింది, మరి తొందరగా మందిరంలోనికి రండి అంటే వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియట్లా. ప్రార్థనలో జనాలను పిలుస్తున్నారు. మీరు గమనించండి, మీకు తెలియనియా మీ చుట్టూ ఎంతమంది సేవకులు ఉంటే మనకు తెలియని పరిస్థితులు అయ్యి. అందుకని ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేయాలనుకున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది దేవునితో మనం మాట్లాడుతున్నాం. రెండవది, మనకి ఏది అవసరమో అది దేవునికి చెప్పుకోవాలి. మూడవది, ఆయన ఏం చెప్తున్నాడో ప్రార్థన అయిపోయి ఆమేన్ అన్న తర్వాత దులిపేసుకుని వెళ్ళిపోవటం కాదు, కానీ ఆయన సన్నిధిలో కనిపెట్టేవారిగా ఉండాలి. కనుక ఈ దినాన దేవుని వాగ్దానాలు మన పట్ల నెరవేరాలి అని అంటే మనందరం చేయాల్సిన పని దేవుని మాటకు విధేయులమయ్యి ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఎందుకు మనం దేవుని వాగ్దానాల మీద శ్రద్ధ నిలపాలి? దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు అని అంటే అందుకనే ఆయన్ను గూర్చి వ్రాయబడిన మాట ఎల్ షడాయ్, గాడ్ ఆఫ్ ఎల్ షడాయ్. దేవుడు ఎల్ షదాయ్ దేవుడై ఉన్నాడు అని అంటాడు. అంటే ఓ ప్రక్కన కోపంతో తప్పు చేసినప్పుడు సరి చేస్తాడు, మరొక ప్రక్కన దగ్గరకు తీసుకొని చంటి బిడ్డను కొట్టిన తర్వాత వాడు ఏడు పాగటానికి తల్లి కవిగిల్లోకి తీసుకొని ఎట్లాగునైతే వాడిని ఓదార్చిద్దో అలాగున చేస్తాడు. అందుకనే ఆయన ప్రేమ తల్లి ప్రేమకు సమానం, తల్లి ప్రేమను మించిన ప్రేమ. ఈ పగటికాల సమయంలో దేవుని సన్నిధిలోనికి మనం ఎందుకు వస్తున్నాం? ప్రార్థనకు మనం ఎందుకు వస్తున్నాం? ఏదో సంఘంలో సంఖ్య చూపించడానికి కాదు, లేకపోతే మేము మారాము ఆదివారం గుడికి వెళ్ళాలని చెప్పి రావటం కాదంట. కానీ దేవుని దగ్గరికి మనం వస్తున్నాం. ఆరోగ్యం బాగున్నా బాగుండకపోయినా, పరిస్థితులు అనుకూలించినా ప్రతికూలించినా, ఏదో ఒక విధంగా వెసులుబాటు చేసుకుని నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావుగా. వచ్చిన మనం ఏం చేయాలనంటే ఆయన వాగ్దానాలను పొందుకోవటానికి రావాలి. ఈరోజు నేను దేవుని దగ్గరికి వెళ్తున్నా, దేవుడు నాకు మేలు చేయాలి, ఆయన సన్నిధిలో నేను ఈ సమస్య చెప్పుకొని రావాలి, దేవుడు నాకు జవాబు ఇవ్వాలి. లేదా దైవ సేవకుడు దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు దేవుడు ఏదో ఒక మాటతో నన్ను ఆదరించునుగాక, నన్ను బలపరచునుగాక అని ఆశతో ఆసక్తితో మనం రావాలండి. అప్పుడు దేవుడు మనకు మేలు చేస్తాడు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఒక వాగ్దానం మీతో పంచుకోవాలని నేను చూస్తున్నాను. చూడండి, భక్తుడైన యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము ఓ చక్కని మాట ఇందులో గుర్తు చేసుకుందాం. 36వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము 9వ వచనం చదువుకుందాం. 9వ వచనం, నేను మీ పక్షమున ఉన్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. చాలు, వాగ్దానం చాలా ఉన్నాయిగా. నేను మీతో ఉన్నా, మీ పక్షాన ఉన్నా, దేవుడు చేసిన వాగ్దానాలు ఇది మొదలుకొని నిరంతరం నేను నీకు తోడై ఉంటా, నా సన్నిధి నీకు తోడుగా. అసలు మనకు నచ్చిన వాగ్దానాలు ఎన్ని చక్కగా రాసి పెట్టుకుంటావో. కొత్త బండి కొంటే బండి మీద వాగ్దానం ఎంత చక్కగా రాసుకుంటావు. నీ రాకపోకలు ఎందు యెహోవా నిన్ను కాపాడును. అన్నీ మనమే రాసుకుంటాం. వాగ్దానాలన్నీ ఉన్నాయి. కానీ వాగ్దానాలు నెరవేరాలనంటే ఏం చేయాలి? ఇశ్రాయేలీయుల జీవితంలో మనం చదువుకుని మాటను గుర్తు చేసుకుంటే దేవుడు ఇశ్రాయేలీయులను ఉద్దేశి అంటున్నాడు. ఏమని అంటున్నాడు అని అంటే, ఇదిగో నేను మీ పక్షమున ఉన్నాను, నేను మీ పక్షమున ఉన్నాను. ఇదేనా దేవుడు మన పక్షమున కూడా ఉండునుగాక. దేవుడు మన పక్షమున ఉండాలి. ఏ టైంలో, ఏ సందర్భంలో, ఏ స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు
దేవుడు ఇశ్రాయేలీలకి మాట చెప్తున్నాడనంటే, ఇశ్రాయేలీలు అందరండి దేవునికి వ్యతిరేకంగా నడిచారు, దేవునికి కోపాన్ని పుట్టించారు, బాధను పుట్టించారు. కడుపు కాలినప్పుడేమో దేవా నీవు తప్ప వేరొక దిక్కు లేదు అంటున్నారు. కడుపు నిండిన తర్వాత దేవుడు లేడు గీవుడు లేడు, దేవుడికి ఏమేం పెట్టాం అని అంటున్నారంట. అలాంటి పరిస్థితుల్లో దేవుడు చూచి 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 చివరికి ఏం చేసేవాడు అనంటే, వాళ్ళని అవమానానికి అప్పగించేవాడు, ఆపదలకు అప్పగించేవాడు, శ్రమలకు అప్పగించేవాడు. పోనీ ఒక దెబ్బకు ప్రాణం పోతే ఏ గోళ ఉండదు, చంపేవాడు మాత్రం కాదు, బాధ కలిగించి బోధార్థం అయ్యేటట్టు చేసేవాడట. ఇశ్రాయేలీలు కూడా ఎక్కడున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటే, ఆ దేవుని సన్నిధికి రాకుండా, దేవునికి ఇవ్వకుండా, దేవునిని గణపరచకుండా, దేవునిని మహిమపరచకుండా వాళ్ళకి నచ్చిన బ్రతుకోళ్ళు బ్రతుకుతున్నారు. దేవునికి బాధ పుట్టించారు, ఆయుష్ ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయారు, ఆరోగ్యం ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయాడు, కాచి కాపాడిన దేవుని ప్రక్కన పెట్టారు, ఆయన మాటలు పెడచెవిని పెట్టారు. చివరికి దేవుడు వాళ్ళు ఏం చేశాడు అన్నానంటే, అన్యులకు అప్పగించాడు, అవమానానికి అప్పగించాడంట. 36వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే ఇది ఒక చక్కని మాట మనం గుర్తు చేసుకుంటాం. 36వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 6వ వచనం చదువుతున్నాను. కాబట్టి ఇశ్రాయేలు దేశమును గూర్చి ప్రవచనమెత్తి పర్వతములతోనూ కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ ఈ మాట తెలియచెప్పుము. ఏం చెప్పాలి అని అంటే, ప్రభువుకు యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, ఇదిగో ఇశ్రాయేలీయులారా, మీరు అన్యజనుల వలన అవమానము నొందితిరి గనుక రోషముతోనూ కోపముతోనూ నేను మాట ఇచ్చి ఉన్నాను. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, మీ చుట్టూనున్న అన్ని జనులు అవమానము నొందుదురని నేను మీతో ప్రమాణము చేయుచున్నా. అసలు అన్ని జనులు అవమానానికి అప్పగించింది ఎవరు అప్పచెప్పారు అవమానానికి దేవుని పిల్లల్ని? దేవుడే. ఎందుకు అప్పచెప్పాడు? దేవుణ్ణి మర్చిపోయారు, దేవుని సన్నిధిని విడిచిపెట్టారు, నిర్లక్ష్యంతో ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళు నిర్లక్ష్య వైఖరి చూపించారో ఇప్పుడు వాళ్ళ జీవితాలు అన్నీ ఎట్టాగొన్నాయనంటే బీడుబారిన భూములుగా మారిపోయాయి. అందుకనే ఆయన అంటాడు, ఏమనంటాడు తెలుసా? ఆ 36వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, ఇదిగో మీరు నా తట్టు తిరిగితే 10వ వచనంలో అనుకుంటే ఏం చేస్తాను తెలుసా? నేను మిమ్మల్ని మీ పక్షాన ఉండి విస్తరింపజేస్తా, అభివృద్ధి చేస్తా. ఏమండి, ఇప్పుడు ఎండిపోయారుగా, బీడుబారినట్టు అయిపోయారుగా. కారణం ఏంటి? దేవునికి దూరం అయ్యారు, ప్రార్థనకు దూరం అయ్యారు, భక్తి జీవితానికి దూరం అయ్యారు. ఈ పగటికాల సమయంలో మన జీవితాలు ఎట్లాగుంటున్నాయి, మన బ్రతుకులు ఎట్లాగుంటున్నాయి? భక్తి కలిగిన వాళ్ళం అనుకుంటున్నాం, బాప్తిస్మం పొందాం అనుకుంటున్నాం, మారు మనసు పొందాం అనుకుంటున్నాం, ప్రభు బలలో చేతులు వేస్తున్నాము, మేమే యోగ్యులం, మేమే పరిశుద్ధులం, దేవుడు మా పక్షానే ఉన్నాడు అనుకుంటున్నావు. ఉట్టిదే. దేవుని మాటకు నీవు గనక చోటు ఇవ్వకపోతే పేరుకి క్రైస్తవులమే కానీ వారిలో క్రీస్తు లేనట్టే. క్రీస్తు లేకపోతే పొలాలన్నీ బీడుబారిపోతాయి. అందుకని ఆయన అంటున్నాడు, ఇదిగో మరలా నేను దున్నబడి విత్తబడే భూమిగా మీ జీవితాలు ఆశీర్వదిస్తా. ఎప్పుడు? దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు. ఆయన మన పక్షాన ఉండాలంటే మనం ఏం చేయాలంట? మనం ఆయన తట్టు తిరగాలి, మనం ఆయన తట్టు తిరగాలి. తిరుగుతున్నావా? చాలామందివి ఆరాధన ఒక సమయం అనుకుంటే నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యంతో ఏమవుతున్నాము? ఎండిపోతున్నాం, మొడుబారిపోతున్నాం. ఆయన అట్నే చెప్తారులేండి అని అనుకుంటున్నావా? ఏం పర్వాలా, దేవుడు ఏదో ఒక విధంగా పని చేసేవాడికి పని చూపిస్తానే ఉంటాడు. మనం దున్నబడి మరలా విత్తబడాలి, మోడుబారిపోయిన జీవితాలు చిగురించాలి, ఆయన మన పక్షాన ఉండాలి. దేవుడు అంటున్నాడు, మోడుబారిపోయారు, ఇదిగో దేనికి పనికిరాని వారిగా అయిపోయారు ఇశ్రాయేలీయులు, అవమానానికి అప్పగించబడ్డారు, అన్యులు అవమానిస్తున్నారండి, అన్యులు నిందిస్తున్నారండి, తృణీకరించబడిన వారు, ఎన్నిక లేని వారిగా అయిపోయారండి. ఇక వాళ్ళందరూ కన్నీరు గారుస్తూ దేవుని సన్నిధిలో తప్పు తెలుసుకొని, అయ్యా నేను నిర్లక్ష్యం చేశామయ్యా, ప్రార్థనని మానేశామయ్యా, నీకు దూరం అయ్యామయ్యా, అహమో గర్వం వచ్చిందయ్యా, ముప్పోట దొరికేసరికి దేవుడు లేడు గీవుడు లేడు, మేమే దేవుళ్ళు అనుకున్నామయ్యా, అయ్యో మా గతి ఎండిపోయింది, మా గతి మూడుబారిపోయిందయ్యా, నీవు మా పక్షాన ఉంటే మాకు మేలు
జరిగిద్దయ్యా అని చెప్పి మదిలో వేదన పడతంటే వాళ్ళ వేదనని దేవుడు చూచి ఏం చేశాడని అంటే జాలి చేసుకొని అంటున్నాడంట, ఇదిగో ఇశ్రాయేలీయులారా, నేను మీ తట్టు తిరుగుతున్నా, నేను మీ పక్షాన ఉంటా. అయ్యా నువ్వు మా తట్టు తిరిగి మా పక్షాన ఉంటే మాకేం కలిగిద్ది అని అంటే మీరు మరలా దున్నబడి విత్తబడతారు. బీడుబారిపోయారుగా, నాగలు ఇంతవరకు ఆ భూమిలో పెట్టబడలేదుగా, గచ్చపొదలు పిచ్చ మొక్కలు మొలిచాయిగా, ఇదిగో మరలా ఆ ఎండిపోయిన బీడుబారిన కఠినమైన స్థలాన్ని నేను దున్ని అందులో విత్తనాలు వేసేటట్లుగా చదును చేస్తా, పదును చేస్తా అంటున్నాడంట. ఎంత గొప్ప విషయం అండి. ఈరోజు మన జీవితంలో దేవుడు మన పక్షాన ఉండాలి. ఆయన అంటాడు, ఇదిగో క్రీస్తు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? పాట పాడమని మైకిస్తే మనం పడతాం. నేను ఓడిపోనయా నీవు నా పక్షాన ఉండగా. ఎప్పుడు ఉంటాడు? పాడితే ఉంటాడా? ఇప్పుడు దాకా పాడాము సాగదీసి, నీవు నా పక్షమై నన్ను దీవించగా. దీవెన అసలు ఆయన ఉంటేనేగా దీవెన. ఉప్పేస్తే రుచి వచ్చేది, అందుకనేగా ఆమెకు అంత అదిరిపాటు. ఉప్పుకి ఉప్పమ్మకి అన్నేసి చూడు నన్ను వేసి చూడు అంటదంట. కేజీ మాంసం 800 పెట్టి తెచ్చినా చిటికెడు ఉప్పు దానిలో పడకపోతే కూరకు రుచి ఉంటుందా? అందుకేగా అంత అదిరిపాటు ఆమెకి. ఎవరికి నేను ఎవరిని అంటలేదు, ఉప్పు. ఎవరమ్మా? ఉప్పమ్మ, ఉప్పు. ఉప్పు కొన్ని ఉప్పు కొండలు ఇళ్లలో కూర్చొని నేను శుద్ధంగా ఉన్నా, నేను పరిశుద్ధంగా ఉన్నా, నేను ఎప్పుడు పోయినా పర్వాలేదు, నా దేవుడు అక్కడికి వెళితేనా ఏంటి దేవుడు తోడు? అవునా, ఉండు, ఇంట్లోనే ఉండు, ఇంట్లోనే. ఈ మధ్య ఇది ఒకటి నేర్చారు, కొత్తగా ఇక్కడికి వెళ్తున్నాం కదా మనం, ఇంకో సంఘం ఉంది, ఈ లైవ్ ఉంది మళ్ళీ. అసలు ఒక్కసారన్నా అయ్యగారు వచ్చి పలకరిచ్చారా? ఏంటి పలకరిచ్చేది? 150 కిలోమీటర్లు నీ దగ్గరకు వస్తుంటే వారం వారం నువ్వు మాత్రం 150 అడుగులు వేసి గుళ్ళోకి రావు, నీ దగ్గర రావాలి. కాలు చెయ్యి అన్నీ బాగానే ఉన్నాయి, ఏంటి నీ దగ్గరికి వచ్చేది? అసలు అర్థమవుతుంది నీకు? అరే ఎప్పుడు చూసినా కింద పడ్డా పై చెయ్యినా అదే అనుకుంటే దేవుడు నీకేమెత్తాడే నా తల్లి? ఆ దేవునా? కాస్త ఆగాలి, కాస్త అణిగిమణిగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే దేవుడు మనల్ని దీవించాలని కోరుకుంటామో, ఎప్పుడు ఈ దేవుడు మన పక్షాన ఉండాలని నువ్వు కోరుకుంటావో, నువ్వు చేయాల్సింది ఏంటనంటే ఆయన తట్టుకు మనము తిరగాలి, ఆయన వైపుకు మనం మళ్ళుకోవాలి. మళ్ళుకోకపోతే నీ జీవితం మోడు బారిపోద్ది, బీడు భూమిలాగా మారిపోద్ది, ఎండిపోయిందిగా మారిపోద్దంట. అందుకనేగా మనం జ్ఞాపకం చేసుకుంటే, పరమగీత గ్రంథంలో గుర్తు చేసుకుంటే మనందరికీ తెలిసిన సంఘటన, మొదటి అధ్యాయంలో ఆ షూలమ్మతి సంఘం అనే ప్రియురాలు ప్రియుడైన యేసుక్రీస్తు వారిని ఉద్దేశించిన సంభాషణగా మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం. ఆ సంఘం అందరికీ కొరగానిదిగా, కన్నా ఆ ఇంట్లో ఉన్న తోడబుట్టిన వారికి కూడా ఎన్నిక లేనిదిగా మారిపోయింది. ఏంటి సంగతి అన్నానంటే, ఆమె నల్లగా ఉందని చిన్న చూపులు చూశారంట. మళ్ళీ ఆమె బాధపడతా ఉంటుంది, ఏమ్మా పుట్టుకతో వచ్చింది ఎక్కడికి పోద్దామా అనంటే, ఊరుకో నేను పుట్టుకతో సౌందర్యవంతురాలనే, కాస్త మధ్యలో ఎండ దెబ్బ తగిలి నల్లబడిన తర్వాత అందరూ చిన్న చూపులు చూస్తున్నారు, చులకనగా చూస్తున్నారు, ఎవరు పలకరించలే, ఎవరు పట్టించుకోవాలి, అందరూ వదిలేశారు అని బాధపడుతుంటే, ప్రియుడైన యేసుక్రీస్తు వారు ఆమె చెంతకు చేరి ఆమెను విందుశాలకు తీసుకెళ్ళి కడుపారు తృప్తిగా విందు ఆరగింపజేశాడు. 2వ అధ్యాయంలోనేమో ఆయనతో ఉన్న అనుబంధం, ఆ పెనవేయబడిన బంధం ఆమెలో గొప్ప పరివర్తన, గొప్ప మార్పు తెచ్చింది. ఏంటి అనంటే 2వ అధ్యాయం 14వ వచనం పరమగీతంలో చూస్తే, నీ ముఖము మనోహరం, నీ స్వరము మాధుర్యం. ముఖం మనోహరంగా మారిపోయింది, పలుకు మధురమైనదిగా మారిపోయింది. మారిపోయిన దాన్ని అట్నే వదిలిపెట్టకుండా ముచ్చటపడి ప్రభు అంటున్నాడంట, ఇదిగో సౌందర్యం కలిగిన నీ ముఖాన్ని ఒకసారి నాకు కనపడనివ్వవా, మధురమైన నీ స్వరాన్ని నాకు ఒకసారి వినిపించవా? మనం కూడా మారు మనసు పొందాంగా, బాప్తిస్మం పొందాంగా, ప్రభువుల్లో చేతులేస్తున్నాంగా, నీ ముఖం మారిపోయిందిగా. ఇదివరకు మారు మనసు లేదు, ఇదివరకు రోత పనులు, అనేకమైన ఇబ్బందికరమైన పనులు ఇప్పుడు మారే అన్నావుగా, నీ ముఖం మనోహరంగా మారిపోయిందిగా. ఈ మధ్య పెళ్లి చేస్తుంటే చాలు ముసుగు తీయమనగానే వెంటనే చెప్పకుండా ఎత్తుకున్నారు, నీ ముఖము మనోహరము. ఎవరు పెళ్లి కొడుకు పాడుకోవాలి, అది అందరూ పాడేస్తున్నాం. సరే మంచిదే, ఆ ముఖం మనోహరం ఎప్పుడు దాకా? పెళ్లి చేసుకున్న సంవత్సరం దాకా. తర్వాత నీ ముఖం చూస్తేనే దరిద్రం, పనికి మాలిందని ఉదయాన్నే నువ్వు కనపడ్డావని అంటారు కదండి, అంతేనా? పెళ్ళిలోనేమో నీ ముఖము
మనోహరం. అందుకని ఎప్పుడు కూడా దేవునిని చూసుకొని దేవుని ముఖాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయనని గణపరిచేవారిగా ఉండాలి. ఎప్పుడైనా సరే మనం ఆ దేవునికి ప్రాధాన్యతనివ్వాలి. నువ్వు ఒక పాట పాడుతుంటే ఆ పాటలో ఉన్న పదాల యొక్క భావాన్ని ఆ మదిలో యేసుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన రూపాన్ని తలపోసుకుంటూ పాడితే దానిలో ఉన్న మాధుర్యం నీకు అర్థమవుతుంది. దానిలో ఉన్న ఆ గొప్ప ఆనందాన్ని మనం అనుభవించడానికి అవకాశం కలుగుతుంది. ఎప్పుడైతే ఈ సంఘం అనే ప్రియురాలండి అదిగో ఆ ప్రియుడైన యేసుక్రీస్తుతో సంబంధం కలిగి ఉన్నదో ముఖం మనోహరంగా, స్వరం మధురంగా మారిపోయింది. మారిపోయిన తర్వాత అందరూ చెబుతున్నారంట, అబ్బా ఎంత చక్కనైన ముఖం అండి, అసలు ఈ అమ్మాయినా అంతకుముందు అసలు ఇట్లా లేదే, ఇప్పుడు ప్రార్థనకి వెళ్తుందంట, అబ్బా ఎంత చక్కగా మాట్లాడుతుందండి, ఎంత చక్కగా ఎంత పద్ధతిగా కనపడుతుందండి. ఆదివారం వస్తే ఇంటి దగ్గర తలదించింది, గుళ్ళో తలెత్తిద్దండి. ఇంటి దగ్గర తలదించింది, గుళ్ళో తలెత్తిద్ది. అసలు ఆదివారం వస్తేనండి మన వీధిలో దేవదూత అట్లా నడుచుకుంటూ పోయినట్టు ఉంటుందండి. పలానోళ్ళ ఆవిడ వెళ్తుంటే, పలానోళ్ళ అమ్మాయి, పలానోళ్ళ కోళ్ళు వెళ్తుంటే దేవదూతేనండి, దేవదూతే మన గుడ్మెనపేటలో నడుస్తున్నట్టు ఉందండి అని అనుకుంటున్నారు. ఏది పరమగీతంలో ఉన్న మీరే కాదు, నేనైనా అంతే, అందరికి కదా ఇది అనుకుంటున్నారంట. అనుకునేసరికే ఈ మాటలు ఎవరో పక్కన వాళ్ళు చెబుతున్నారు, వదినోయ్ అన్నోయ్ నీ గురించి వాళ్ళు ఎట్లా అనుకుంటున్నారు తెలుసా? ఏమనుకుంటున్నారు అని అంటే, ముందు మొహం అంతా చెమటపాకాయలాగా పేలినట్టు ఏమనుకుంటున్నారు ఏంటి వదిన, పలానా వాళ్ళు ఆవిడ అసలు ఎంత చక్కగా ఇదివరకు ఎట్టుండేది ఆ అమ్మాయి, ఇప్పుడు చూడు పద్ధతిగా గుడికి వెళుతుంది, పద్ధతిగా మంచిగా వైట్ అండ్ వైట్ వేసి దేవదూత వెళ్ళినట్టు వెళ్తుంది మన వీధిలో అని చెప్పుకుంటున్నారు. అది నాకు చెప్పుకుంటున్నారా, ఎండ దెబ్బ ఎందుకు, ఫ్యాన్ కింద కూర్చుందామని ఇంటికి తీసుకెళ్ళి కాఫీ ఇచ్చి పొగడతలన్నీ గుబాళించి గుప్పు అని కొట్టించుకుంటున్నాం. అయిపోయింది. ఆమె చెప్పింది, చెల్లి వచ్చి చెప్పింది, అక్క వచ్చి చెప్పింది, తమ్ముడు వచ్చి చెప్పాడు, ఈ ఊరు చూసి అన్నారు. ఎక్కడన్నా పెళ్లి దగ్గరికి పెళ్లి కొడుకుని చేసేటప్పుడు, పెళ్లి కూతురుని చేసేటప్పుడు పిలిచి చెబుతున్నారు, అమ్మ మీ అందరు కాదు పలానా అయితే ఎంత చక్కగా వెళ్తుందో, ఎలైజా పాస్టర్ గారు గుడికి వెళ్ళిద్దే ఆమె చేయమనండి ప్రార్థన అనగానే ఇక ఏమవుతుందో తెలిసేమో, మొదటి అధ్యాయంలో ఏమో బతుకు మర్చిపోతుందేమో, మర్చిపోయి తేలిపోతుందా, ఊరు మొత్తానికి నేనే టాప్ మోస్ట్ లీడర్ని కావాలనుకొని ప్రార్థన దీర్ఘంగా చేసేసి పెళ్లి కొడుకు సిరిశామట్లో పట్టేదాకా ఆమెను అనకుండా చేసి అంతా అయిపోయిన తర్వాత 3వ అధ్యాయం పొజిషన్కి వస్తున్నారు. పరమగీత గ్రంథం 3వ అధ్యాయం చూస్తే చివరికి మాట్లాడుతూ అంటదంట, ఇదిగో ఎప్పుడు నాకు దర్శనమిచ్చే నా ప్రియుడైన యేసు కనపట్ల, నా ప్రియుడు ప్రతి చల్లబోట నాతో మాట్లాడేవాడు, నా యేసయ్య నా దేవుడు ఏదైనా తోటలో ఆదామును చల్లబోట పలకరించినట్లుగా, ఇస్సాకు సాయంకాలం అలాగున పొలంలో ధ్యానం చేస్తే దేవుడు మాట్లాడినట్లుగా, ఏలియా హోరేబు పర్వతం మీద గుహ దగ్గర ఉంటే మెలనైన స్వరంతో దేవుడు మాట్లాడాడే, అలాగున మాట్లాడే నా దేవుడు ఎందుకో ఈ మధ్య నన్ను పలకరించట్లా, నా ప్రియుడైన యేసు నాకు కనపట్లా, ఆయన స్వరం వినపట్లా, ఆయన దర్శనం నాకు దొరకట్లేదు అని చెప్పి బాధపడుతుందంట. ఎక్కడుందేమా 3వ అధ్యాయం పరమగీత గ్రంథం 1వ వచనం, రాత్రి వేళ పరుండియుండి నేను, అబ్బా మామూలు ప్రియుడైన యేసు కాదంట, ప్రాణప్రియుడు. ఏం ప్రియుడు అంటే నేను ప్రాణంతో సమానం అంట, వెతికిందంట యేసయ్యని, వెతికితే కనపట్ల. ఎందుకు కనపడిద్ది? ఆయన సంచరించే దేవుడు, నీవేమో బాధల్లో ఉన్నప్పుడు ఆయన ఎక్కడుంటే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చావు. రక్తస్రావ వ్యాధి కలిగిన ఆమె పొట్టి జక్కయ్యలాగా కదండి, సుంకపు గుత్తదారుడు మత్తయ్యలాగా ఎక్కడంటే అక్కడికి పరుగులు తీస్తూ వచ్చావు. వ్యాపారం అన్నా పరుగులు తీస్తూ వచ్చావు. ఎవరామా తొయ్యతైరా పట్టణస్తులు, ఎవరండి ఆమె ఓదారంగు పొడిన అమ్మే ఆమె ఎవరండి? అరే ఏం పేరు ఆమె పేరు? ఏంటి మీరు బుష్ అంటున్నారు ఇంగ్లీష్ వాళ్ళలాగా? అమ్మా లూదియానా, ద్వారకా అంటదేమో అనుకున్నాం. లూదియా పరుగులు తీస్తూ వచ్చిందమ్మో. ఆదివారం విశ్రాంతి దినం, ఊరు బయట నదీ తీరాన ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చేసిందంట. వస్తే దేవుడు వాళ్ళకు దర్శనమిస్తున్నాడు, వాక్యంతో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రత్యక్షత వాళ్ళకు దొరికింది. లూదియా హృదయం తెరవబడింది.
నతనీయులు ఆయన దగ్గరికి వచ్చి చూచి ఈయన లోకరక్షకుడు అన్నాడు. సమరీ స్త్రీ ఆయన దగ్గరికి వచ్చి చూచి అమ్మో నా చరిత్రం తిరిగిన మెస్సయ్యనే అని చెప్పినట్లుగా ఆయన దగ్గరికి వస్తే దొరుకుతాడు. కానీ ఏమంట కడుపు నిండినాక, మేలులు జరిగాక, బ్రతుకు బాగుపడ్డాక, చిక్కులన్నీ పోయి జీవితం చెక్కబడ్డాక, రాత్రి వేళ పరుండియుండి నా ప్రాణప్రియుని నేను వెతికెనను కనపడ్డా. ఈ మధ్య గుడి మానేసి మంచం మీద గురకెట్టి నిద్రపోతున్నా దర్శనం వస్తుందంట. నాకు ఆయన చెబుతున్నాడు, దర్శనంలోనే తెల్ల డ్రెస్ వేసి వచ్చి పిలుస్తున్నాడు ఆయన. ఎవరు అన్న, ఊరుకో నేను ప్రార్థనకు తప్ప తెల్ల బట్టలేను, భలే ఓళ్ళలాగున్నావు, నేను నీ దగ్గరికి వచ్చి పిలవటం ఏందరా అయ్యానంటే, దేవుడే నీ ద్వారా నాకు చెబుతున్నాడు ఏంటన్నానంటే, వర్షిప్కి దేవుడు నన్ను బలపరుస్తున్నాడని నువ్వే వచ్చి చెబుతున్నావా అన్న. నడువాయమ్మో అంటే నాకు పాటలు రావని నీకు మైకెత్తానని ఇది ఒకటి గామిచ్చావు ఏందిరా అయ్యా. అది కలగాదు, కలబుని కలగానే ఉంటా. నీకన్నా నేను కూడా బాగానే, నీకేం గాత్రం గోత్రం అవసరం, నాకు సూత్రం నా యేసుని చూస్తా పాడతా. దేవునికి స్తోత్రం. గాత్రం కన్నా గోత్రం కన్నా దేవునిని చేరే సూత్రమే ముఖ్యం. మధ్య ఆత్రం ఎక్కువ అవుతుంది ప్రతి వాళ్ళకి, ఆత్రం ఎక్కువ అవుతుంది. జాగ్రత్త. నీ జీవితం బాగుపడాలనంటే, నీ బ్రతుకు బాగుపడాలనంటే, నీకు మేలు కలగాలనంటే వాక్యాన్ని వినటం కాదు, వాక్యానుసారంగా నడవటం మొదలు పెట్టాలి. మేలు కలిగిన తర్వాత సంఘం అనే షోలమ్మితి ఆ ప్రియురాలు పడుకొని ఉండి పండుబోతుదై సోమరిదై ప్రార్థన మానేసి, వాక్యం చదవటం మానేసి, వాక్యం వినటం మానేసి ఆయనను వెతికితే ఎక్కడ కనపడతాడండి? ఆయన సంచరించే దేవుడు, ఆయన సంచరించే. అర్థమవుతుందా మీకు? కనుక ఈ దినాన మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే, మనసు దేవుని మీద పెట్టాలి. మనమే చెబుతాం, ఇష్టంగా చేస్తే ఎంత కష్టమైన పని అయినా ఏమైపోద్ది? చులకనగా ఇష్టంగా పని చేయటానికి మొదలు పెడితే కొండ కూడా గులకరాయిలాగా కనపడిద్దంట. కష్టంగా చేయాలని చూస్తే కొంకుడు కింద అంత గులకరాయి కూడా కొండ కాదు పర్వతంలాగా కనపడిద్దంట. దేవునికి స్తోత్రం. ఇష్టం ఉండాలి, ఇష్టం ఉండాలి. నిన్నటి దినాన నేను విజయవాడ నుండి వస్తూ ఉంటే ఉదయాన్నే ఒక ఆయన ఫోన్ చేస్తాను. నేను కార్ డ్రైవ్ చేస్తూ తీయాల, ఆయన నంబర్ నా దగ్గర లేదు, మొత్తానికి పేరు పట్టాలని నంబర్ వస్తుంది. సరే కట్ చేస్తాను, డ్రైవింగ్లో ఉన్న మధ్య సీసీ కెమెరాలు లేనిపోయింది. మళ్ళీ మనకి ఇంటికి చలానాలు వస్తాయి, డ్రైవింగ్లో ఫోన్ మాట్లాడారని నేను కట్ చేస్తా ఉంటే కొడతా ఉన్నాడు. సార్ తీసిన తర్వాత ఎవరంటే, అయ్యా వందనాలు అయ్యా పాస్టర్ గారు అన్నాడు. అబ్బో ఎవరు ఎరిగిన బ్యాచ్ కావాలని. బ్రదర్ ఎక్కడి నుంచి మీరు, ఎవరు మీరు అని అంటే ఆయన పేరు చెప్పట్లే, నేను అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పట్లా. ఏమన్నాడు తెలుసా? అయ్యా మీరు ఈ మధ్య పరంగీతం గురించి మాట్లాడుతున్నారు. మధ్య అక్కడ 2 రోజులేగా మాట్లాడింది. మధ్య పరంగీతం గురించి మాట్లాడుతున్నారు. నేను సేవకుడిని అయ్యా, మాది ఫలానా ప్రాంతం అయ్యా, రాయలసీమ ప్రాంతం అయ్యా. మాట్లాడుతుంటే నాకు సులువుగా అర్థమైందయ్యా. ఇంతకాలం నేను చదువుతున్నాను కానీ నా బుర్రకి ఏమి ఎక్కలేదయ్యా. కానీ మాట్లాడిన తర్వాత భలే సులువుగా అర్థమైంది, దేవుడు నన్ను బలపరిచినట్టు అనిపించింది అయ్యా పాస్టర్ గారు అన్నాడు. ఓకే బ్రదర్, చాలా సంతోషం, దేవునికి స్తోత్రం, నేను డ్రైవింగ్లో ఉన్నా మళ్ళీ చేస్తానులే అని పెట్టేస్తాను. మళ్ళీ చేసి అన్నాడు, అయ్యా నా కోసం కూడా ప్రార్థన చేయి, నేను కూడా పరమగీతం ఇట్లా వివరంగా చదివి అనేకులకి. దేవునికి స్తోత్రం. ఆమెకి ఎవరికో సవరం చేస్తే కానీ వివరం అర్థమైందంట కదండి. అంటే ఇతరులకు చెప్పడానికి కాదు, అది ముందు మనల్ని మనం బాగు చేసుకోవటానికి కావాలి. వాక్యం అదే అంటుంది, రాత్రి వేళ పరుండియుండి నా ప్రాణప్రియుని వెతికినను అతడు కనబడకయుండెను. ఎప్పుడైతే ఆయన కనపడలేదో మనసు ఊరుకోవట్లా. సరే పడుకుంటే పడుకున్నావు, నిద్రపోవచ్చుగా, నిద్ర పట్టట్లా. ఎందుకని అన్నానంటే మనసేమో యేసును చూడాలి, శరీరం ఏమో కడుపు నిండిందిగా. ఆ గుడికి వెళితే ఆయన 2 దాకా ఉంచుతాడు. పాస్టర్ గారు అయితే ఒక అరగంటలో ఆమె అని అంటది, ఏమైనా అయితే 6 గంటలు ఉంచుతాడు. వచ్చి ఆదివారం వెళదాంలే. మనసేమో వెళదాం అనిపిస్తుంది. ఇంకో ప్రక్కన అంటుంది, అమ్మో ఎక్కువ లేట్ అయ్యిద్దిగా, రాత్రి ఒక ముద్ద ఎక్కువ తిన్నాం, ఈరోజు సండే అని ఫంక్షన్ అని, లేకపోతే స్పెషల్ వంటకం చేసుకొని వచ్చి అనుకుంటున్నారా? మీకే నాకే ఈ వాక్యం, ఊళ్ళో వాళ్ళకి కాదు, ఇప్పుడు చదువుకుంటే వాళ్ళకే. దేవునికి స్తోత్రం. రాత్రి వేళ పరుండి వెతికి తిని మనసేమో ఊరుకోట్ల, కనులకు నిద్ర
అందుకని దైవజనులు లేసన్న గారు రాసుకొని పడతాడు, నీవు కనిపించని రోజునా నా కనులకు నీ దొర కరువాయనే. మనకైతేనా పాదిరి కనిపించకపోతే, మన ఇంటి ముందుకు వచ్చి ఈరోజు మా కుటుంబ ప్రార్థనని ఎవరు కనిపించకపోతే ప్రశాంతంగా నిద్రపోవచ్చు. దేవునికి స్తోత్రం. కానీ భక్తి కలిగిన ఏమంటుందంట, ఇదిగో నీవు కనిపించని రోజునా నా కనులకు నీ దొర కరువాయనే, నీవు పెదవిప్పిన రోజునా నా నిధి పచ్చిక బయలాయనే, నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి పచ్చిక బయలాయనే, నీ సన్నిధి పచ్చిక బయలాయనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. మన హృదయంలో స్పందన ఎవరు? మన మదిలో మెదిలే ఆలోచన ఎవరు? ఆదివారం వస్తుందని అంటే ఎవరు మెదలాలి? యేసయ్య. ఒక ముద్ద తింటున్నామనంటే తినే ముందు ఎవరు మెదలాలి? స్పెషల్ కదా అని చెప్పి లేట్ అయింది కదా, టిఫిన్ కూడా చేయలేదుగా, లంచ్ హడావిడిగా వేడిది కాలిపోయేది దడ కలిపేస్తావు, నోట్లో పెట్టుకుంటాం, 4 గాలే అంగిలు గాలే, వెంటనే గుర్తు వచ్చే పాదిరి చెప్పిన మాట, నా జనులు ఆహారమును ప్రార్థన చేయకనే మింగి ఉన్నారనగానే గొట్టకెత్తేనేమో పాదిరి మాట గుర్తు వస్తనే, నోట్లో 4 మీద పెట్టుకుంటేనేమో సరసర కాలిపోయా. వంట స్పెషల్గా మింగుదాంలే తిందాంలే అనుకుంటే తీరా చూస్తే నాలుక నోరు వేడికి పొక్కులు వచ్చేస్తున్నాయి. తాగొచ్చుగా. మేలు జరిగిన తర్వాత మర్చిపోతున్నావా? స్వస్థత కలిగాక ప్రార్థనకు దూరం అవుతున్నావా? నీ చేతి పనులు అభివృద్ధి కలిగాక దేవునికి ఎడమవుతున్నావా? రూపాయి వచ్చిన తర్వాత దేవుడు కనపడకుండా నీ కుటుంబం, నీ వంశం, నీ ఖ్యాతి, నీ కీర్తి, నీ బట్టలు, నీ హుందా, నీ హోదా కనపడుతుందా? జాగ్రత్త. ఎంతసేపు అండి మెట ఎండ వస్తుంది, దడ చినుకులు వస్తున్నాయి. అప్పటికప్పుడే ఎండప్పుడే వానప్పుడే. నీ బ్రతుకు నా బ్రతుకు కూడా అంతే. ఎందుకండి అదిరిపాటు? ఎందుకండి మిడిసిపాటు? ఎదిగే కొద్ది ఆయన బలిష్టమైన చేతి క్రింద ఎట్లాగున ఉండాలి? మనం దీన మనస్కులై ఉండాలి. రాత్రి వేళ పరుండి ఉండి నా ప్రాణప్రియుని వెతికినను అతడు నాకు కనపడలేదు, అయితే కనులకేమో నిద్ర రావట్లేదు. వెంటనే ఏమనుకున్నదంట, చీచి ఇంత కృతజ్ఞత లేని దాన్ని అయిపోయానే. నా బ్రతుకు అందరూ వదిలేతే, నా బ్రతుకు అందరూ ఇడిచిపెడితే, రోగాలు, రొప్పులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, డబ్బు లేదు జబ్బు లేదు అనుకున్నా, కానీ ఇప్పుడు డబ్బు వచ్చింది, గర్వం వచ్చింది, జబ్బులు కూడా వచ్చినాయి. అనవసరంగా ఇంత మేలు చేసింది దేవుడిని వదిలిపెట్టానే, నా బ్రతుకు ఏంటి ఎట్టాగా అయిపోయిందని చెప్పి కాస్త బుద్ధి తెచ్చుకొని నేనిప్పుడే లేచేదను. 2వ వచనం ఏమంటున్నాడంట, నేనిప్పుడే లేచేదను, పట్టణము వెంబడిపోయి వెతుకుదును. అరే వాక్యం నీ దగ్గరకు వస్తున్నా, నువ్వు తలుపు తీయకపోతుంటివి. దేవునికి స్తోత్రం. ఆమంటుందంటే ఇప్పుడు లేచి పట్టణం వెలుపలికి వెళ్ళి ఆ వెంబడిపోయి ఇప్పుడే నేను వెతుకుదును, సంత వీధులలో రాసి వీధులలో తిరుగుదును, నా ప్రాణప్రియుని వెతుకుదును అని నేను అనుకుంటుని. నువ్వు కూడా అనుకుంటున్నావు ఈ మధ్య. ఏమైనా కానీ ఇట్లా మాట్లాడుతున్నాడు. వచ్చే ఆదివారం అందరికన్నా ముందెళ్ళాలి చెల్లె, రెడీ అవ్వు అనుకుంటున్నావు. ఇప్పుడు ఇక ఏమైనా కానీ ఇన్ని మేలు చేశాడు దేవుడు, ఇక లాభం లేదు. ఎందుకు ఈ చేత ఇన్ని ముట్టికాయలు వేయించుకోవటం? రేపు నుంచి ఖచ్చితంగా తప్పకుండా వెళ్ళిపోదాం అనుకుంటున్నావుగా. రేపు నుంచి వాక్యం చదువుదాం అనుకుంటున్నావుగా, ప్రార్థనకి వెళ్దాం, ప్రార్థన చేద్దాం అనుకుంటున్నావుగా. కూడా అనుకున్నదంట, నేను ఇప్పుడే ఏమనుకుంటుందంట, సంత వీధులలోను రాజవీధులలోనూ తిరుగుదును, నా ప్రాణప్రియుని వెతుకుదును అని నేను అనుకుంటుని. నేను వెతికినను అతడు కనపడలేదు. పట్టణమునందు సంచరించు కావలి వారు నాకు ఎదురుపడగా మీరు నా ప్రాణప్రియును చూచితిరా అడిగితే వాళ్ళు అన్నారంట, నేను వారిని విడిచి కొంచెం దూరం పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడిన. ఏమనుకున్నదంట, లేద్దాం అనుకున్నది. లేచినా వచ్చిందే. మరి ఇప్పుడు నువ్వన్న లేచావాక? ఈ ఆదివారం సెలవు తీసుకున్నావే, కొట్టు కట్టేసి వద్దులే ప్రార్థన, వచ్చే ఆదివారం నుంచి వెళ్దాం అనుకుంటున్నావుగా.
లేస్తావు ఇప్పుడన్నా? ఏం పర్లా, ఆశీర్వాదం తీసుకునే టయానికన్నారా దేవుడు నీ పక్షాన ఉంటాడు, నీకు మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, కొంతమంది లేవరు. అప్పుడప్పుడు ఆడు చింత వాళ్ళ అబ్బాయి ఉన్నాడు లక్కీగాడు, వాడు వీడియో కాల్ చేస్తాడు. ఏంటన్నానంటే ఫాదర్ని మామను చూడాలంట. ఆడెట్ట చేస్తాడు, కాలు మీద కాలు వేసుకొని పాల డబ్బా నోట్లో పెట్టుకొని వీడియో కాల్ వాళ్ళ అమ్మ వాళ్ళ బాబు పట్టుకుంటే దర్జాగా మాట్లాడతాడు. తిన్నావా అంటాడు. ఏది, వాడు డబ్బా తీయడు నోట్లో నుంచి వీడియో కాల్లో. ఎట్ట అంటాడు, ఈ డబ్బా నోట్లోనే ఉంటుంది. ఆడు అడిగేది మీరు చూస్తే అబ్బాయి ఎంత ప్రేమ అనుకుంటాడు. తిన్నావని వెంటనే మళ్ళీ ఇది చేస్తా ఇట్ట అంటాడు. రాత్రి వేళ పరుండియుండి నా ప్రాణప్రియుని నేను వెతికాను, అతడు నాకు కనపడలేదు. నేను లేచి రాజవీధులలో సంత వీధులలో బయటకు వచ్చేసరికి ఎవరు కనపడ్డారంట? కావలేవారు. వీళ్ళెవరు? నామకార్థులు. క్రిస్మస్కి, గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కి, పెళ్ళికి, అంతకుముందు నామకరణానికి, అన్నప్రాసకి, తర్వాత చచ్చిన తర్వాత వాళ్ళకి తెలియదుగా, అప్పుడు గుళ్ళోకి తెస్తారు కదా. ఈ సందర్భాల్లో వచ్చేది వీళ్ళు. ఎవరు వీళ్ళు చెప్పండి ధైర్యంగా. అరే నేను ప్రపంచానికి లైవ్లో చెబుతుంటే మీరు సాటుకొని చూసాను అని అంటారు. మీకు ఎందుకు వచ్చిన వాళ్ళు మీరు కనపట్టలేదుగా, ఉన్నమాటేగా. ఉన్నమాట అంటే ఉండూరు వచ్చిరాదని అంటే ఇదే మన సొంతూరు ఏం కాదుగా. నీకు మైకిత్తే నువ్వే పరలోకము నా దేశము పరదేశినే నెల మాయాలోకమేగా నేను యాత్రి కూడాను. పాట భలే పాడుతుంది. పాట అంతా అయినాక అన్న అమ్మాయి నాదివారం ఎక్కడికి వెళ్ళామన్నా అనే ఇంటి పని అవల ఇల్లు కడిగి శుభ్రంగా గోడలు కూడా చీపురుతో తుడిచేసా. టైము చాలా గుడికి రావటానికి. పాట ఏం పాడావమ్మా ఇప్పుడనంటే పరలోకము నా దేశం. మరి నీ ఇంటి మీద అంత ఎందుకు ఉంటావా? నీ ఇంట్లో పెచ్చమోహం ఉందని రేపు కోళ్ళు వచ్చిన తర్వాత నీకు ఏమైనా జబ్బు అయితే పంచలో మంచం వేయించిద్దే నీ కొడుకు చెప్పి పిచ్చిదానా. ఎందుకు నువ్వు పంచలో మంచం వేయకుండా గుండెలో పెట్టి చూసుకునే యేసు దగ్గరికి రామ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పంచలో మంచం పడ్డాకప్పుడు అంటది గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు. ఎప్పుడు అది. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే మనం చేయాల్సిన పని ఏంటనంటే లేచి మన ప్రియుడైన యేసును వెతికేవారిగా ఉండాలి. ఆ వెతుకుతూ అలాగున బయటకు వచ్చేసరికే నామకార్థంగా బ్రతికేవాళ్ళు కనపడ్డారంట. అడుగుతుందంట, ఇదిగో అన్న అక్క నా ప్రాణప్రియుడు మీకేమన్నా కనపడ్డాడనంటే వాళ్ళకేం తెలుసు. పండగ పబ్బానికి వచ్చేవాళ్ళు అయితే వాళ్ళకేం తెలుసు. అదే ఆయన ఎవరు మాకు కనపడలే, అసలు మాకు తెలీదు. యథార్థంగా ఒప్పుకున్నారండి వాళ్ళు అన్న. కానీ అసలు సిసలైన ఈ క్రైస్తవులు మాత్రం ఒప్పుకోవట్లే. నామకార్థులు ఒప్పుకున్నారంట. మాకు తెలియనే అన్నారుగా. అన్నప్పుడు ఆ రోడ్డు మానేసి ఇంటికి పోవాలిగా. కానీ కొద్దిగా ప్రార్థనకి దూరం అయ్యేసరికి నా బ్రతుకు నాకన్నా వాక్యం తెలియని హీనమైన వాళ్ళని అడిగే స్థాయికి వచ్చింది అని 4 అడుగులు ముందుకేయగానే నా ప్రాణప్రియుడు చూసారా, నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడిన తర్వాత అయ్యా జనవరి 1 దాకా ఆగయ్యా, డిసెంబర్ 25 దాకా ఆగయ్యా, తొట్టిలో నీళ్లు కూడా స్టాక్ చేసి ఉంచుతానయ్యా, అప్పుడు తీసుకుంటానయ్యా. బాప్తిస్మం ఎక్కడికి మాకు ఇక్కడే ఉండు, టాటా సియో బై బై అని అన్నదే ఏంటి. ఈ మధ్య చాలామంది ఇది చెబుతున్నారంట. పెళ్లి రోజు అంట, పుట్టినరోజు అంట, తర్వాత ఏ రోజు ఇంకా చాలా చెబుతున్నారు. మొన్న పెద్ద ఆయన బందరు పరంజ్యోతి గారు మాట్లాడుతూ జన్మదిన శుభాకాంక్షలు. దినమేంటి శుభమా అంటే పుట్టినరోజు చేసుకుంటుంటే నాకు అర్థమైంది. ఏదైనా పెద్దవాళ్ళే కదండి, అనుభవం. వివాహ దిన శుభాకాంక్షలు, పెళ్లి రోజు అంటున్నావు దినం అంటున్నావు ఏంటిరా దౌర్భాగ్యుడా అని అన్నాడు. నాకైతే భలే ఆశ్చర్యం వేసింది. నిజమే కదా, పెళ్లి రోజు శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు, దినమేంటి నిజమే కదా. పలుకు మీరే అంటారు. ఒకళ్ళని చూస్తే పెట్టబుద్ధి అయిద్దంట, ఒకళ్ళని చూస్తే మళ్ళీ మీరే చెబుతారు నోరు మంచిదంటే ఏంటి, అబ్బా
నీ అంత మంచోళ్ళు ఎవరు లేరమ్మా, ఊరు మొత్తంలో నువ్వే ధర్మాతురాలివి, అమ్మో నీ పొయ్యి ఆరదు నీ చెయ్యి ఆరదు అనగానే ఏం చేసిద్ది? అబద్ధమా కాదు అది? ఇంగ్లీష్ చెప్తా కాకినే తోలదు. అయితే నువ్వు ఇన్ని పొగడతలు పొగిలితే మరి అబద్ధమా నిజమా? చెప్పరేంటబ్బా, అబద్ధమే కదా. అందుకే ఆమె అంటుందంటే ఏమంటుంది తెలుసా? ఇదిగో ఆ నామకార్థపు పరిస్థితులను విడిచిపెట్టి 4 అడుగులు ముందుకేయగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడాను. ఎదురుపడిన తర్వాత ఏం చేసిందంట? 3వ అధ్యాయం 4వ వచనం చూస్తే, నేను వారిని విడిచి కొంచెం దూరం బాగా విడిచిపెడతానా? ఇప్పుడైనా వదిలిపెట్టమ్మాయి. ప్రార్థన వాళ్ళని పట్టుకో, ప్రార్థనకు వచ్చే వాళ్ళని చెడగొట్టే వాళ్ళని పట్టుకుంటే నీకు కనపడ్డా యేసయ్య. అర్థమైంది మీకు? వారిని విడిచి కొంచెం దూరం వెళ్ళు, ఇల్లు వదిలిపెట్టి ఎక్కడన్నా ఇల్లు తీసుకోమంటలా బయట నిన్ను. అర్థమైంది మీకు? తీసుకోమంటలాట్లే నేను. కొంచెం వారిని విడిచి కొంచెం దూరం పోగా నా ప్రాణప్రియుడు నాకు. ఏంటి పని? కోటం పెట్టుకుంటున్నావు. మా మార్తకు తిట్టిందంట, 7 జడలు ఎత్తున్నావా? పెళ్ళి అయింది, పిల్లలు పుట్టారు, ప్రార్థన పెట్టుకున్నావు, ఆమెకు ఆరోగ్యం బాగోకపోయినా నాన్న తిప్పలు పడింది. నీ పెళ్ళికి ఆమె అంగీకరించకపోతే వచ్చిందా? రమ్య వచ్చిందా? రమ్యంగా ఈ మాటలు వింటది నా రమ్య అనుకుంటే ఎటు వెళ్ళిపోయింది? 7 జడలు ఎత్తున్నారా? కొద్దిగా అత్త, మామ, భర్త, బావ, మరిది కొద్దిగా ఉండాలి. ఫాదర్ నెట్టు నన్ను లక్ష్య అయిపోయిన పర్లా, రేపు తీస్తాడు మీకు ఆడ దేవుడు. ఆమె అంత కష్టపడి ప్రార్థన పెట్టుకుంటే, చావు నుంచి తప్పించబడి ప్రార్థన పెట్టుకుంటే, ఆమె దాకా కూర్చోకపోతే ఆమె ఏమన్నంటే ఆమె తిట్టిందనే మాటే గుర్తొచ్చేది. ఏమో నీకు వచ్చావా? జాగ్రత్త, నువ్వు బొడ్డదానివి. ఆమె ఆశ ఒకప్పుడు ఆమె ఎన్ని ఇబ్బందులు పడి, ఎన్ని నిందలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, నడివీధిలో అలాగ ఆరేయబడిందమ్మా. మీకు తెలియదురా తల్లి. ఆమె కొడుకులకు కూడా నేను అదే చెబుతా, తల్లులైన మీరు కొడుకులకైనా కూతురు దేవుందలే 18-20 ఏళ్ళు పెంచితే పంపించేస్తాం. ఇష్టమైతే పిలుస్తున్నా, కష్టమైతే అల్లుడు గొడవ పెట్టుకున్నాడు, అందుకే వాడికి మాకు సంబంధం లేదని అంటున్నావు. గొప్పోళ్ళు మరి మీరు, గొప్పోళ్ళు మీరు. దురాత్మ పట్టిన సౌలన్న పండగ దావీదుని పిలిచి భోజనం పెడుతున్నాడు అల్లుడికి. నువ్వు అన్ని బాగున్నా పిలవట్లా. దేవునికి స్తోత్రం. నేను నిల్చుంటేనేమో మరి ఈ వాక్యం మాటలు కడుపులో నుంచి వస్తూ ఉంటాయి. అది ఎవరికన్నా ఇస్తేనేమో బా ఫలానా కుటుంబం ఉందే, మా లీలా ఉందే, మా డేవిడ్ ఉన్నాడు, ఎంత ప్రేమ కలిగిన కుటుంబం. మా సేవ కవర్లు ఇస్తారమ్మా. మా రూతు జార్జి ఉన్నారే, తంగిరాలోళ్ళలోనే వాళ్ళు నిటారుగా ఉంటారమ్మా అని చెప్పగా నీ లట్టయి రొట్టయి మరి నాకేమో ఈ చెప్పడానికి టైం చాలదా. దేవునికి స్తోత్రం. నేను ఎప్పుడైనా మీకు చెప్పేది అదే, మీ కొడుకులకైనా, కూతుర్లకైనా, పిల్లలకైనా, మనవ సంతతికైనా తినేటప్పుడు చెప్పండి. ఒకప్పుడు మనకు తినటానికి లేదు. దేవుని దయ. ఒకప్పుడు అందరూ మనల్ని విడిచిపెట్టారు. దేవుని దగ్గరికి వెళ్ళాక సంఘంలో ఉన్నోళ్ళు మన కోసం ప్రార్థన చేశారు. చెప్పుకోండి, చెప్పండి. మనకేంట్రా, ఏంటాడు 200 ప్యాంట్ వేసాడు, నువ్వు 2000 ప్యాంట్ వేస్తున్నావు. ఈరోజు మా కిలాడి వాడు కూడా డ్యాన్స్ అన్నాడు. డ్యాన్స్ ఇక నేను వేపిస్తాను ఈసారి. హోలీ క్రాసులు ఏవి పెట్టారంట ప్రోగ్రాంలు. ఆదివారాలు ప్రోగ్రాములు గీగ్రాములు తీసి గవర్నమెంట్ బడిలో పడేస్తాయి. దేవునికి స్తోత్రం. తినేది దేవుని పని మీద. ఎక్కడ ఉండాలి మనం? ఉండాలి? మా రూతు ఉద్యోగం చేసుకుంటుంది. టైం అవగానే ప్రార్థన అనుకోదు. టయానికి పరుగులు తీస్తా, నువ్వు నడిచి వస్తావా, బండి మీద వస్తావా, పరుగులు తీస్తావా, వస్తావా, ఎట్టకొస్తావు వాళ్ళకి అనవసరం. టయానికి వెళ్ళి తంబేయాలి అంతే. దేవునికి స్తోత్రం. పిల్లలకి చెప్పండి. నాకు చాలా బాధ వేసింది. మార్తకి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు పడిందండి. అనేక పర్యాయాలు జీవితం అయిపోయింది అనుకున్నారు, చచ్చిపోయింది అనుకున్నారు. బ్రతికి బట్టగట్టి మీ అందరికీ కాస్త నీడనిచ్చేటట్టు చేసిందండి. ప్రార్థన అన్నప్పుడు మనం దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక్కసారి అయితే నేను చెప్పేవాడిని కాదు, ప్రతిసారి ఆ ఇంట్లో ఎట్నే జరుగుతుంది. ఆమెమో నేనేమన్నా అంటానని భయపడి మీకు చెప్పలేక, నాకు చెప్పలేక చాలా బాధపడుతుంది.
ఎన్ని మేలు చేశాడు, ఎన్ని మేలుడు చేశాడు. చిన్న పిల్లలే మీరు, కానీ పెళ్ళయింది, మీకు పిల్లలు పుట్టారు. కొంచెం ఎదగండి, ఆలోచన సరళ ఎదగాలి, మీ తలంపులు ఎదగాలి, మీ పరిస్థితులు ఎదగాలి. దేవునికి ప్రాధాన్యతనివ్వాలి, ప్రార్థనకు ప్రాధాన్యతనివ్వాలి. ఒకప్పుడు ఎవరు మనల్ని పట్టించుకోవాలా, దేవుడే నిన్ను పట్టించుకున్నాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక్కడ కూడా అదే అన్నాడంట, రాత్రి వేళ పరుండి నా ప్రాణప్రియుడిని వెతికితే ఆయన నాకు కనపడలేదు, కానీ 4 అడుగులు ముందుకేసాక కావలి వారు కనపడ్డారు, వాళ్ళని అడిగినా మాకు తెలియదు అని అన్నారు. కానీ నేను సర్ది పెట్టుకోకుండా, సాకులు చెప్పకుండా మళ్ళీ ఇంట్లోకి వచ్చి పడుకోలేదు, కానీ కాస్త ముందుకు వెళ్ళగానే నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను, ఇక వదిలిపెట్టక నేను అతనిని పట్టుకోండి. ఈరోజు నుంచి ఒక మంచి తీర్మానించుకోనండి. నాకేదో మనవరాలు అంత వయసు కాబట్టి రమ్య పేరు పెట్టి నేను చెప్పాను. మీరు పెద్దవాళ్ళు, నేను మిమ్మల్ని చెప్పలేను. అర్థం చేసుకోనండి. మీరు భక్తిలో ఎంత వెనక్కి వెళ్ళిపోయారో, ప్రార్థనలో ఎంత వెనక్కి వెళ్ళిపోయారో, దేవుని సన్నిధికి వచ్చి ఉపదేశం వింటా కూడా వాక్యానికి భిన్నంగా ఎంత వెనకబడిపోయారో అర్థం చేసుకోనండి. భక్తి జీవితంలో ఎంత ఆదమర్చి నిద్రపోతున్నారో అర్థం చేసుకోనండి. లేవండి, మాటలతో లేచి ఒక మంచి నిర్ణయానికి, ఒక మంచి తీర్మానానికి రండి. దేవుడు తప్పకుండా మీ పక్షాన ఉంటాడు. ఆయనను గట్టిగా పట్టుకొంటిని. అప్పుడు దేవుడు ఆమె పక్షాన ఉండి ఇక ఆమె సౌందర్యం మారేటట్లుగా చేశాడంట. కనుక హెస్కేలు గ్రంథంలో ఈరోజు మనం చెప్పుకుంటున్న వాగ్దానం ఏంటన్నానంటే, నేను మీ పక్షమున ఉన్నాను. ఏంటిదంటండి అది? 36వ అధ్యాయం 9వ వచనం, నేను మీ పక్షమున, ఇశ్రాయేలీలారా మీరు ఎండిపోయారు, బీడు భూమిగా మారిపోయారు, వ్యాపారాలు లేవు, పంటలు లేవు, లాభం లేదు, క్షేమం లేదు. ఇదిగో అన్ని విషయాలలో మీ జీవితం ఎండిపోయి మోడుబారిపోయినట్లుగా అలాగున అందరికి అవమానానికి అప్పగించబడినట్టుగా ఉన్నది. అన్ని జనులు మిమ్మల్ని చూచి అవమానపరిచారు. మీ దేవుడేమాయనో, ప్రార్థనకి వెళుతున్నావుగా, నీకే ఎందుకు ఇన్ని కష్టాలు, యేసు ప్రభువును నమ్ముకున్నానన్నావుగా, ఏడు మీ దేవుడు నిద్రపోతున్నాడా? మీ దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టాడా? మీ దేవుడు కూడా పక్షపాతం అని చెప్పి అనేకులు నిన్ను అవమానపరుస్తున్నారు కదా. అయితే ఇప్పుడైనా నువ్వు లేచి నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతా. నేను మీ పక్షాన ఉంటా. ఆయన మన పక్షమున గనక ఉంటే, మనతో ఉంటే, మనకి జతగడితే మన పరిస్థితులు ఎట్లాగునవుతాయంట. అందులో అంటున్నాడు, మీరు దున్నబడి విత్తబడతారు. రెండవది ఇంకొక మాట ఏమంటాడు, మీరు అది చదువుతూ ఉంటే ఒక చక్కని మాట అంటాడు. 11వ వచనం అనుకుంటా కదా నాన్న, మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను. అరే నాన్న, 10వ వచనం చివరిలో, ఇదిగో పాడైపోయిన పట్టణమును మరలా కట్టబడను. దేవుడు మన పక్షాన ఉంటే మనకు జరిగేది ఏంటి? మొదట 9వ వచనం చివరిలో మీరు విత్తబడతారు, దున్నబడి విత్తబడతారు. రెండవది విస్తరింపజేస్తాను. మూడవది పాడైపోయిన పట్టణములన్నీ మరలా కట్టబడును, విస్తరించి అభివృద్ధి పొందుదురు. పూర్వమున్నట్టు మిమ్మును మీ నివాస స్థలములను బాగు చేసి మునుపటి కంటే అధికమైన మేలు. చూసారా, దేవుడు మన పక్షాన ఉంటే ఇన్ని మేలులు జరుగుతాయంట. ఒకటి, దున్నబడతాం. దేనిలో బీడుబారిపోయావు? నీ చేతి పనిలోనా, వ్యాపారంలోనా, లేకపోతే చేసుకునే ఉద్యోగంలోనా, లేకపోతే నువ్వు ఎదురు చూస్తున్న ఏది నీకు దొరకకుండా బీడు భూమిలాగా మారిపోయావా? ఆయన మన పక్షాన ఉంటే మనం ఏమవుతామంటే మరలా దున్నబడతాం. దున్నబడిన తరువాత మంచి విత్తనాలు వేస్తే ఆ విత్తనాలకు మంచి ఫలాలను దేవుడు ఇస్తాడు. అందుకే మనం పడతాం, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను జీవితును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. దేవుడు మన పక్షాన ఉంటే జరిగేది ఇది. ఒకటి, దున్నబడతాం. రెండు, మంచి విత్తనాలు విత్తబడతాయి. మూడవది విస్తరిస్తావు. నాలుగవది అభివృద్ధి పొందుతావు. ఐదవది మరలా కట్టబడతాం. ఏం కూలిపోయినాయి? కుటుంబంలో సమాధానపు గోడలు కూలిపోయినాయా?
కుటుంబంలో క్షేమం అనే గోడలు కూలిపోయినాయా? నీ చేతి పనిలో ఏదైతే కూలిపోయింది అనుకుంటున్నావో అవన్నీ నా దేవుడు మన పక్షా నుండి మరలా కట్టునుగాక, విస్తరింప చేయునుగాక. మన అవమానాలను దేవుడు సన్మానాలుగా మార్చునుగాక. ఎన్నిక లేని నిన్ను దేవుడు బలమైన జనంగా చేయునుగాక. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూడండి, మనందరికీ తెలిసిన మాట, దేవుడు మన పక్షాన ఉంటే మనకు కలిగే లాభాలు ఏంటో నేర్చుకుంటున్నాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయము, యెషయా గ్రంథం 26వ అధ్యాయము 12వ వచనం అనుకుంటే ఒకసారి చదువుదాం తల్లి. యెషయా గ్రంథం 26వ అధ్యాయము. అందరూ చూడండి, నేను స్పీడ్గా చెబుతుండే ఈ మధ్య బైబిల్ కూడా తీయట్లా కొంతమంది, అందుకే నేనే మీ దారికి వచ్చా. చూడండి, 26వ అధ్యాయం యెషయా గ్రంథం 12వ వచనం చదువుకుందాం. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరుచుదువు. ఏంటంటది అంటే కొంతమంది చెబుతారు అబద్ధం. నేనున్నాను బ్రదర్, ఐ యామ్ విత్ యూ. ఏంటంటది? నేనున్నా, నీకెందుకు? నేనున్నా 3000 పైన పెళ్ళిళ్ళు చేయించినప్పుడు ఇదే చెప్తా. కలిమిలోను, లేమిలోను, వ్యాధిలోను, ఆరోగ్యంలోను. ఈ మధ్య ముత్యాలు వెళుతుంటే విజయవాడ దాటి ఆ నందిగామ బైపాస్లో హైవే మీద వెళతా ఉంటే నాకు ముందు ఒక ఎర్ర యాక్సెస్ స్కూటీ లాంటిది వెళ్ళిపోతుంది. సరే, నేను చూస్తూ ఉంటా. బండి తోలేటప్పుడు మనం నిద్రపోకూడదుగా. ఆ వెనక అందరూ వాళ్ళ ఆవిడ పేరు, పిల్లలు లేనప్పుడు ఆవిడ పేరు రాస్తారులేండి. పెళ్ళి కాకముందు అమ్మ పేరు, నా పేరు రాస్తారు. 7 నిజాలు చెబుతున్నానా? ఒక సంవత్సరం పోయాక ఆవిడ పేరు కొట్టేసి ఎవరి పేరు రాస్తారు? పెళ్ళి అవగానే అమ్మ పేరుకి నాన్న పేరుకి డిలీట్, పిల్లలు పుట్టగానే ఆవిడ పేరు అవుట్. ఇక డౌటే మళ్ళీ రాస్తాడో లేదు. పిల్లలు పుట్టిన తర్వాత ఎవరి పేర్లు? ఆ పిల్లల కొడుకులు కోడళ్ళు అసలు వీడి బండి ఎవడిస్తాడు, ఇంక ముసలివాడు నువ్వు కూర్చోలేనిపోయింది, ఎందుకు వచ్చి నువ్వు అలా అని అంటారు కదండి. వెనక వాడు రాశాడు వైఫ్ అని రాశాడు. అబ్బా, వీళ్ళ ఆవిడంటే వీడికి ఎంత ప్రేమరు అనుకొని దాని పక్కన అబ్రివేషను ఒక్కొక్క దానికి చక్కగా రాశాడు, సన్నక్షరాలు. మరి నాకేం కనపడదు కదా. కళ్ళజోడు పెట్టాలంటే స్టీరింగ్ వదిలిపెట్టి కళ్ళజోడు పెడితే మీ అందరూ మళ్ళీ నన్ను ఎత్తుకొని రావాలి. అందుకని నేనేం చేశానంటే కాస్త స్పీడ్గా దగ్గరికి వెళ్ళి పక్కన చదివా. వైఫ్ ఇంగ్లీష్లో రాసి గీత కొట్టి పక్కన రాశాడు. వైఫ్ W వితౌట్, I ఇన్ఫర్మేషన్, తర్వాత F ఫైటింగ్, E ఎనీ టైం, ఎవ్రీ టైం అంట. అంటే వితౌట్ ఇన్ఫర్మేషన్, ఫైటింగ్ ఎవ్రీ టైం. భలేవనే మీకు తెలుసు అనమాట. అయ్యి ఆ తర్వాత 3 రోజుల తర్వాత ఫేస్బుక్లో కూడా పెట్టారు. భలే ఉంది మొత్తానికి. నేనైతే తీసి పెట్టలేదమ్మా, నాకు ఎందుకు వచ్చిన వాళ్ళు చెప్పండి. భలే ఉంది. వితౌట్ ఇన్ఫర్మేషన్, ఫైటింగ్ ఎవ్రీ టైం అంట. కారణం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు యుద్ధ ప్రకటనేనంట. ఎవరామే? బలం అట్ట ఉంది. వైఫ్ అని మీరు ఇంగ్లీష్ అండి, నాకు ఎట్ట వచ్చింది. నన్ను తెలుగు మీడియం అండి. అయితే భార్య, అందుకే అనుభవించిన భార్యాభర్తలు మాయరా కదండి. మీకు మైకి ఇచ్చి నిజం చెప్పమంటేనా, నన్ను కూడా ఉన్నారు ఊర్లో. మీ సాక్ష్యాలు అంత గొప్పగా ఉంటాయి. కాకపోతే ఎవరికి వాళ్ళు ఏం చేస్తారంటే ఎలుకలు దాడుతుంటే సిమెంట్ వేసాం, అయినా మాయదారి ఎలుక పొడుచుకొని వస్తుంది. మరి ఎలుకల్లో పెద్ద సైజు పంది కుక్క అంటది. అయినా సరే మన పిల్లలు తెలివికి అద్దు పంటలో పెరిగిపోతుంది. అది అశోక చెట్టు పెరిగినట్టుగా. ఏమంటే సీసా పెంకులు పగలు కొట్టేశారు. నువ్వు ఈ రంధ్రంలో సీసా పెంకులు అయితే పక్కన పెడుతుంది. అట్టాగే పెళ్ళుకి వస్తాయి మీకు, నాకు తెలుసు. ఇక్కడ ఆయన అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? ఇదిగో నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ సఫలపరుచుదు. దేవునికి స్తోత్రం. ఇప్పటిదాకా ఇశ్రాయేలీయుల పనులు మధ్యలో బ్రేక్ అయిపోయినాయి. తలపెడుతున్నారు కానీ ఏ పని
జరగట్లా. అనుకుంటున్నారు కానీ ఏది నెరవేరట్లా. ఆశపడుతున్నారు కానీ అడియాశలుగా మారిపోతున్నాయి. దిగులు పడుతున్నారు, బాధపడుతున్నారు, వేదన పడుతున్నారు. ఎందుకు ఇట్లాగునయింది అని అంటే వాళ్ళు దేవునికి దూరంగా ఉన్నారు. వారు దేవునికి ఎడమయ్యారు. దేవుని మాటలు పెడచెవిని పెట్టారు. వాక్యం తెలుసుకున్నారు, వాక్యం అర్థమైంది, వాక్యం విన్నారు. కానీ వాళ్ళ మనసు మాత్రం దేవుని మీద ఉంచకుండా సొంత ఆలోచనతో దేవునికి ఎడమయ్యారంట. అందుకని ఏమయ్యింది అనంటే వాళ్ళు ఏ పని చేసినా సఫలము కావట్లేదంట. ఇక ఎప్పుడైతే వాళ్ళు ఏం తట్టు తిరిగారో ఇక ఇప్పుడు దేవుడు పెద్ద మనసు చేసుకొని అంటున్నాడంట, ఇదిగో మీరు నా తట్టు తిరిగారు కాబట్టి ఇక నేను మీకు సమాధానమును స్థిరపరచుదును. దేవునికి స్తోత్రం. అన్నిటికన్నా మిన్నగా నేను మీ పక్షమున ఉండి మీ కార్యాలన్నిటినీ సఫలపరచుదును. కార్యాలన్నిటినీ సఫలపరచుదును. ఎప్పుడు ఆయన మన పక్షానుంటే మన పనులన్నీ ఏమవుతాయండి? సఫలం అవుతాయి. ఆయన మన పక్షాన ఉండాలి, ఆయన మనతో ఉండాలి. అప్పుడే మనకు సమాధానం ఉంటుంది, మన కార్యాలన్నీ సఫలమవుతాయి. ఈరోజు నువ్వు ఏం తలపెట్టావో, ఏం కోరుకున్నావో, నీ కార్యాలు సఫలం కావాలనంటే, నీ ఆలోచనలు సఫలపరచబడాలి అనంటే మనం కూడా చేయాల్సిన పని ఏంటనంటే దేవుని సన్నిధిలో సమాధానపూర్వకంగా ఆయనతో మనం మంచి తీర్మానానికి, నిర్ణయానికి వచ్చి ఇక పని మొదలు పెడితే దేవుడు ఆ కార్యాలన్నింటినీ సఫలము చేస్తాడు. మనం అసలు కొన్ని పనులు చేసేటప్పుడే అండి ప్రార్థన కూడా చేసుకునే టైం ఉండదు. ఏడ ఉంటుంది? ఎవరినంటే ఎవరు ఊరుకుంటారు? ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ డ్వాక్రా బ్యాచ్ 10 మంది ఉంటాం 10 మంది. 10 మందిలో 9 మంది రెడీ అయిపోయి ఆటో ఆడబెట్టి లోన్ పెట్టడానికి వెళ్తున్నా, డబ్బులు తెచ్చుకోవటానికి వెళ్తున్నా. ప్రార్థన చేసుకుంటావా? అప్పుడే దువ్వెన కనపడిద్దా? అప్పుడే చెప్పులు కుక్క తీసుకుపోయి ఒక చెప్పు దించేసిద్ది. ఆ 10 చెప్పులు అడగా, ఈ ఇంట్లో దువ్వెన అడగా, ఆటో వాళ్ళేమో 9 మంది. అందుకే ఈ అమ్మాయిని వద్దన్నాం మేము బ్యాచ్లో, కానీ తీసుకొచ్చి పెట్టింది గ్రూప్ లీడరు. ఏంటో మరి ఆమెకి చూడు ఎంత ఆలస్యం. మళ్ళీ భోజనానికి వస్తాడు ఆయన. ఏంటిది అనగానే ఎంతసేపు అమ్మా, అందరు నన్ను తిడుతున్నారని ఆమె వచ్చే తలుపుకి తాళం వేద్దామనంటే తాళం చేయి ఎక్కడ పెట్టిందో ఆమె కనపడలా. కాలేజీకి పోయింది. చెప్పులు కుక్క ఒకటి దించేసింది. ఆటోలో 8 మంది తిడుతున్నారు. ఒక ఆమె నీ దగ్గరకు వచ్చింది, 10వ దాని నువ్వు పంచనీళ్ళలోనే ఉన్నావు. ఎట్లుంటుంది చెప్పండి? అదే కొంచెం ముందు సిద్ధపడి, ప్రభువా ఈరోజు వెళుతున్నానయ్యా, ఆటో తిరగబడకుండా చేయ్యా, బ్యాంకు వాళ్ళు కాగితాలు చంపకుండా వెళ్ళే కార్యం వెంటనే అవ్వటానికి సార్ చిన్న ప్రార్థన చేసుకుంటున్నారు. మళ్ళా మన మాట అండి, నువ్వు అట్నే చెబుతావులే అన్న, నీకేం తెలుసు? మేము కౌంటర్ మీద అప్లికేషన్ రాసేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు కూడా నిండు మనసుతో. ఎప్పుడది? డబ్బులు తీసుకునేటప్పుడు కాదంట, దేవుని సన్నిధిలో మనం ముందే. అందుకని ఆయన అంటాడు, నీవు పట్టణము నుండి బయటికి పోవునప్పుడు దీవించబడతావు, పట్టణములో నుంచి లోనికి వచ్చేటప్పుడు ఎప్పుడు నువ్వు ప్రార్థన చేసుకొని పని మొదలు పెడితే. మోషే భక్తునితో దేవుడు అన్నాడంట, మోషే నువ్వు పద, ఎందుకు ఇక్కడ ఉన్నావనంటే, నేను వెళ్ళను. ఎందుకు వచ్చిన గోల? గొర్రెలు కాసుకుంటున్నా, నా బాధ నేను పడుతున్నా. తండ్రి కన్నా ఎక్కువ ప్రేమించే మామ ఊరికి పెద్ద మామ ఇతరు కొడుకు కన్నా ఎక్కువ చూశాడు నన్ను. అల్లుళ్ళగా చూడలే ఎప్పుడు. అంత మంచి కుటుంబాన్ని వదిలిపెట్టి, కాకపోతే ఎండకి ఎండే వానకు దడిసే 40 ఏళ్ళు గొర్రెల కాపరిలాగా ఉన్నానే, 40 ఏళ్ళు కాపరి పోస్టులో ఉన్నానే, 40 ఏళ్ళు మొదటి 40 ఏళ్ళు రాజభోగం అనుభవించా, తర్వాత 40 ఏళ్ళు నా జీవితం ఇంతే కావాలని చెప్పి, అయితే ఇందులో ఎండ వాన ఏదుంటే ఏమైంది, నెమ్మది ఉందలే, తినడానికి తిండి ఉందలే, అంతా బాగుంది, మామ కన్నా తండ్రి కన్నా ఎక్కువ చూస్తున్నాడు అని చెప్పి నేను అనుకుంటా ఉంటే, నువ్వు సేవో అని చెప్పి తెచ్చి నా సావుకు పెట్టావు. ఎక్కడికి వెళ్ళేది? నేను రానంటే నువ్వు నాతో వస్తేనే నేను. కాదయ్యా, నా సన్నిధి నీకు తోడుగా వచ్చేది, వీళ్ళు పంపిస్తావా? నమ్మకం ఏంటి అనగానే, కర్ర పడేస్తే పాము అయింది, ఆ పామును పట్టుకుంటే కర్ర, ఇక నమ్మకం వచ్చింది. నా సన్నిధి నీకు తోడు, నా సన్నిధి నీకు. చూసారా, మోషే భక్తుడు ప్రతి విషయంలో ప్రార్థన చేసుకొని ఆయనతో వస్తేనే వెళ్ళేవాడు. మనం కూడా
ఇది మొదలుకొని చేయండి. మీరు చేశారు ఇదివరకు, తెలియని వాళ్ళు కాదు. ఈ మధ్య హడావుడండి, పనులు ఒత్తిడండి. నువ్వు ప్రార్థన చేయకుండా ఎవరో తొందర పెడుతున్నారండి నువ్వు ప్రార్థన చేయకుండా గలిబిలి చేస్తున్నారండి. నీ కుటుంబం ఎదక్కపోవటానికి, నీ జీవితం నెమ్మది లేకపోవటానికి ఎన్ని సమస్యలు ఉన్నా నెమ్మదిగా మేము ఉంటున్నామనంటే కారణం దేవుడు మనతో ఉండాలి. దేవుడు మనతో ఉండాలి. దేవుడు మనతో ఉండాలి. మీ అందరి దగ్గర ఎంతో కొంత డబ్బు ఉంది, నా దగ్గర డబ్బు లేదు. అయినా ఒక నెమ్మది, దేవుని మీద ఆధారపడతాం. దేవుడు మన పక్షాన ఉండకపోతే మనకి ఏ మేలు జరగదు. అందుకనే దేవుడు మన కార్యములను సఫలం చేయాలనంటే ఏ పని చేయటం మొదలుపెట్టినా ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. పిడికెడు విత్తనములు పట్టుకొని కన్నీటితో విత్తు చూపువాడు సంతోషంతో, అది సంగతి చేయాలి. కన్నీటితో ప్రార్థన చేయాలి, ప్రార్థనతో ఆ విత్తనం వేయాలి. చాలామంది పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఇటు పట్టుకొని మంగళసూత్రం ఫేజా పాట పాడో వచ్చేదాకానండి. నా జీవితంలో నేను ఇంతవరకు అట్ట అడగను. ఎందుకనంటే పెళ్ళైన తర్వాత పిల్లలు లేని పరిస్థితి 13 ఏళ్ళు ఎట్లాగుంటుందో అనుభవించాను. కాబట్టి పెళ్లి చేసే మనం నిండు మనసుతో వారిని దీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ పగటి కాల సమయంలో నీ కార్యములు సఫలం కావాలి, మనం అనుకున్నది దేవుడు జరిగించాలి అనంటే ఆయన మన పక్షాన ఉండాలి, నిజముగా మన పక్షాన ఉండాలి. గృహప్రవేశం చేసేటప్పుడు ఒక ఆమె ఉప్పు తెచ్చింది, ఇంకొక ఆమె నీళ్ళ బిందె ఎత్తుకొని వచ్చింది. సరే నేనన్నా వచ్చారుగా మరి ఇప్పుడంటే వాళ్ళు ఎక్కడోళ్ళు కాదు, మిశ్రమ జనాంగం. ఇంటి ఆడపిల్లలు అంట, మన సంఘంలో వాళ్ళు కాదు, వాళ్ళు మిశ్రమ జనాంగం. పక్క ఊరు ఇచ్చారు ఇంటి ఆడపిల్లల్ని. యెబూసీయులు, మోయాబీయులు, ఇశ్రాయేలీలు మంచివాళ్ళే. వీళ్ళకి పుండ్లన్నీ ఎవరి ద్వారా పుట్టినాయి అంటే వీళ్ళ ద్వారానే. అంటే మీ ఇంటి ఆడపిల్లల ద్వారా పుడుతున్నాయి నేను అంటలా. మిశ్రమ జనాంగం వీళ్ళు. ఉప్పు ఎత్తుకొచ్చారు, నీళ్ళ బిందె ఎత్తుకొచ్చారు, ఇత్తడి గిన్నె ఒకటి తెచ్చింది, పాల ప్యాకెట్ ఒకటి వేసుకొచ్చింది, దానిలో బెల్లం గడ్డ ఒకటి పొట్లం కట్టుకొని వచ్చింది. సరే ప్రార్థన చేసి రిబ్బన్ కట్ చేయనా అన్న అంటే ఏమంటున్నాడు తెలుసా? కొంచెం ఆగండి. ఏంటమ్మా, ఏంటి మీరు అసలు ఎవరు ఈ అమ్మాయినంటే, అన్న ఇంటి ఆడపడుసు మా ఆయన వాళ్ళ అక్క. ఓహో అక్క, సరే ఏంటి ఎందుకు ఆలస్యం అని ఒక పాట పాడండి అన్నది. పాట పాడిన తర్వాత రాదాయే ఎండ అదిరిపోతున్నాయి, చెప్పులు ఇడిచే కాళ్ళు కాలుతున్నాయి. నా బాధ మీరు గుంపులో ఉన్నారు, చెప్పులు వేసుకొని శుభ్రంగా. ఒక్కొక్క ఆమె అయితే ఎత్తుకొని ఆమె సాటి నిల్చుంది, ఆమె నేడు ఏం మీద పడుతుంది, తలకు కూడా ఎండ తగలట్లా. మరి నేనేం చేయాలి? మెట్లు ఎక్కి గుమ్మ ముందర ఇబ్బంది దగ్గర నిల్చున్నా. ఏంటమ్మా ఇంకా ఆలస్యం అని అంటుంది. యేసు ప్రభు ఫోటో తెస్తుంది, ఆగన్నా బైబిల్ కూడా తేలా ఈ పిల్ల అని అంటుంది. బైబిల్ కోసమో ఫోటో కోసం వెళ్ళిందంట. వీళ్ళింట్లో ఫోటో ఉండదు. మన బ్యాచ్కి ఫోటోలు ఏడ ఉంటాయి? బైబిల్ ఉంటుంది, దేవుని వాక్యం ఉంటుందిగా. ఫోటో పక్కింట్లో అడుక్కొస్తుందంట. ఆడపడుసు గొడవ పెట్టుకుందంట. ఏమి ఇల్లమ్మా ఈ ఇల్లు, మళ్ళా ఇల్లు శుభ్రం అంట, కొత్త ఇల్లు కట్టి దేవుడి ఫోటో పక్కింట్లో అడుక్కోవాల్సి వస్తుంది అన్నది. ఏంటి ఫోటో కోసం? సరే ఇంకెందుకు ఫోటో కత్తిరించింది, ఫోటోకి ఇచ్చేయమ్మా, కత్తిరించేయన్న. అమ్మో అని తెలియదులే అన్న, మీరు చేయండి. పిచ్చి మాటలు కాదు, ఫోటో కాదు రావాల్సింది. ఆయన మనతో. ఎవరు రావాలి మనతో? ఎవరు రావాలండి? దేవుడు మనతో. నువ్వే పాడతావు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగా ఉన్నాడు. కష్టాలు వచ్చినప్పుడు ఈ పాట పాడుకో. అందరూ వదిలిపెట్టినప్పుడు నీవు నా పక్షమై పాడుకో. దెయ్యం నిన్ను చూసి తల గోడకేసి బాదుకుంటుంది, నీ ఇంటి గోడకేసే బాదుకుంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని నీ కార్యం సఫలం కావాలనంటే దేవుడు మన పక్షాన ఉండాలి. ఈరోజు మనం కూడా ఏ పని చేయాలనుకున్నా ఏం చేయాలి? ముందు ప్రార్థన చేయాలి. గుడికి వెళ్ళే ముందు కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోపు ఏమైనా జరగవచ్చు. అందుకని నువ్వేం చేయాలి? వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకో. ప్రార్థన ఇంటికి వెళ్ళగానే ప్రభువా ఈరోజు మంచి మాటలు ఇచ్చావయ్యా, క్షేమంగా ఇంటికి తెచ్చావయ్యా,
ప్రార్థన చేసుకో. ఎక్కడిక్కడే ఏమైద్ది 31వ తారీఖు ధూమ్ధాముగా డిసెంబర్ 31 ప్రార్థన జరిగిపోయింది. వెనక సరుకులు పెట్టారు, బయట టెంట్ వేశారు, కోతకి కేకలు వినపడుతున్నాయి, జీవి అన్నీ బాగానే ఉన్నాయి. ఆమెనన్న హడావుడి చేస్తున్నాడు మా శివరావు బాబాయ్. దెబ్బకు పడిపోయాడు. ఆ చివర గుండె చెరువైపోయింది. అమ్మో, జనవరి 1వ తారీఖు వాగ్దానం తీసుకొని గంటన్నర అయింది. అయ్యో ఏంటి మనిషి ఎట్టగా అయిపోయాడు. ఓ ప్రక్క తన పిల్లలు ఏడవా, మా చిన్న మేడవా, అందరూ ఎరిగిన వాళ్ళందరం కలవరిపోయాం. ఏమైంది ఏంటి? పండగ రోజు అనుకున్నాం. దేవుడు మన పక్షాన ఉన్నాడు, దేవుడు ఆయన పక్షాన ఉన్నాడు. తిరిగి మళ్ళీ అందరికి మధ్యాహ్నం ఆయనే వడ్డించాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మన పక్షాన ఉంటే సమాధానాన్ని స్థిరపరుస్తాడు. రెండవది మన కార్యాలు సఫలమవుతాయి. చివరిలో ఒక మాట చెప్పనా మీకు, 119వ కీర్తన. ఈ మాట చూడండి. 119వ కీర్తన 119వ కీర్తన 154వ వచనం. 119 154. అందరూ చూడండి. 119వ కీర్తన 154వ చరణం వచనం. చదువు తల్లి. నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపుము, నీవిచ్చిన మాట చొప్పున నన్ను చాలు. ఏంటంట? ఆయన మన పక్షాన ఉంటే ఏం చేస్తాడు? వ్యాజ్యమాడి, వ్యాజ్యంలో ఇరికించి వెళ్ళిపోతాడు మనల్ని. కొంతమంది ఉంటారు ఇరికించి వెళ్ళిపోతారండి, వ్యాజ్యంలో ఇరికించి ఎగిరిపోతారు. కానీ దేవుడైతే మన పక్షమందుండి వ్యాజ్యమాడి మనలను బ్రతికిస్తాడంట. మనల్ని అందుకనే ఆయన మాటలేగాయి. విధవరాండ్ర పట్ల వ్యాజ్యమాడు వాడను. ఆయన ఎవరెవరి తరపున ఉంటాడు? దిక్కులేని వారి తరపున దిక్కై ఉంటాడు. విధవరాండ్ర పక్షాన ఆయన ఉంటాడు. తండ్రి లేని వారికి ఆయన పక్షాన ఉంటాడు కదండి. వెలివేయబడిన వారికి ఆయన పక్షాన, పశ్చాత్తాపడిన వారికి ఆయన పక్షాన అంటాడంట. ఎంత గొప్ప విషయం అండి. కనుక ఈరోజు దేవుని వాక్యం మనకు చెప్పే మాట, మన వ్యాజ్యములన్నింటిలో నుంచి మన పక్షాన ఉండి ఆయన మనలను విడిపించే దేవుడు. రండి మన వివాదమును తీర్చుకుందాం, ఆయన దగ్గరే తీర్చుకుందాం అని అంటాడు. కనుక ఈరోజు మరి దేవుడు మన పక్షాన ఉంటే కలిగే మేలులు 3 విషయాలు. ఒకటి, మనం విస్తరించి అభివృద్ధి చెందుతాం. రెండవది, మన కార్యాలు సఫలమవుతాయి. మూడవది, విమోచింపబడతాం. ఏంటంటే అది, నువ్వు బయటపడలేకపోతున్నావా? కొన్ని సమస్యలలో, శ్రమల్లో బయటపడలేకపోతున్నావా? అయితే ఎవరు మన పక్క నుండి బయటికి తెస్తారు? యెహోవాయే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన మన పక్షాన ఉండాలి. ఎందుకు దేవుడు మన పక్షాన ఉండాలి అనంటే, ఇదిగో ఇందుకే ఆయన మన పక్షాన ఉండాలి. దేవుడు మన పక్షాన ఉంటే, ఒకటి, మనం విస్తరించి అభివృద్ధి పొందుతాం. 2, మన కార్యాలన్నీ సఫలమవుతాయి. మూడవది, మనం విమోచింపబడతాం. ఈ పగటి కాల సమయంలో పాపపు బంధకాలలో నుంచి విమోచింపబడని వారు యేసు నామమున విమోచింపబడుదురుగాక. ఎవ్వరికీ చెప్పుకోలేని సమస్యలలో ఉన్న వారిని నా దేవుడు ఈ దినాన మన పక్షాన ఉండి మనల్ని విమోచించునుగాక. నీ కన్నీటిని నాట్యంగా మార్చునుగాక, మన దుఃఖాన్ని సంతోషంగా మార్చునుగాక. ప్రభు ఈ మాటలు మన వినికిల్లో ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచుదాం. ఒక చిన్న ప్రార్థన. ఈ దినాన విన్న వాక్యమును బట్టి ప్రభు సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, మేము నీ పక్షాన ఉండటం కదయ్యా, మీరు మా పక్షాన ఉండాలయ్యా, మీరు మా పక్షాన ఉండాలి ప్రభువా. ప్రభువుని అడుగుదాం. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవితంతోను నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా,
అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరించగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. ముందెన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతము, ముందెన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతము నీలోనే దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు ఏ నాటికి, నీలోనే దాచావు ఈనాటికి. నీ రుణం తీరదు ఏ నాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి. అందరం పడదామా? నీవు నా పక్షమై నన్ను, నీవు నా తోడువై నన్ను, మరలా ఓ నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను జీవితును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి. అందరూ అతి పరిశుద్ధుడా స్తుతి నీకే అర్పించి కీర్తింతును. నీవో నా పక్షమై నన్ను దీవించగా, నీవో నా తోడువై నన్ను నడిపించగా, నీవో నా పక్షమై నన్ను దీవించగా, నీవో నా తోడువై నన్ను నడిపించగా, జీవితును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా జీవితును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు ఒక చిన్న ప్రార్థన. మందిరానికి వచ్చిన తర్వాత వాళ్ళ వీళ్ళ సంగతులను విడిచిపెట్టి నీ సంగతి ఏదో నువ్వు దేవునికి చెప్పుకోవాలి. దేవుడు నీకు ఏ మాట ఇచ్చి బలపరుస్తాడో శ్రద్ధగా ఆలకించాలి. అప్పుడు దేవుడు నీ పక్షాన ఉంటాడు. ఆయన నీ పక్షాన ఉంటే నువ్వు విస్తరించి అభివృద్ధి పొందుతావమ్మా. ఆయన నీ పక్షాన ఉంటే నీ కార్యాలన్నీ సఫలమవుతాయి. నువ్వు అనుకున్నవన్నీ దేవుడు నెరవేరుస్తాడు. నువ్వు అనుకున్నవన్నీ దేవుడు నెరవేరుస్తాడు. ఆయన మన పక్షాన ఉంటే మనకున్న బాధలన్నింటిలో నుంచి ఆయన మనల్ని విమోచిస్తాడు. ఈ పగటికాల సమయంలో ఎలాగుంటుందో మన జీవితం, ఏ సమస్యలలో ఉన్నా
చెప్పుకోలేని బాధలు, కష్టాలు. ఇశ్రాయేలీయులు అన్ని జనుల చేత అవమానించబడ్డారు. ప్రార్థన అన్నారుగా. మీ దేవుడు మీకు తోడుంటే ఎందుకు ఓడిపోయారు? మీ దేవుడు మీకు తోడుంటే ఎందుకు ఎండిపోయారు? మీ దేవుడు మీకు తోడుంటే పూట గడవటం కష్టం ఎందుకు అవుతుంది? ఏడి మీ దేవుడు? అనేక మంది ఎక్కిరించినట్లుగా నీ బ్రతుకు మారిపోయిందా? దేవుని సన్నిధిలో దేవుని వైపు తిరుగుదాం, దేవుని తట్టు మళ్ళుకుందాం. ప్రభువా, మూడు బారిన నా జీవితాన్ని మరలా చిగురింపచేయ్యా. నువ్వు మా పక్షాన ఉంటే, నీవు మా పక్షాన ఉంటే బీడు భూములు దున్నబడతాయని, శ్రేష్టమైన గింజలు విత్తనాలు వేయబడతాయని, ఫలిస్తాయని, ఫలాలు అనుభవిస్తామని మీ వాక్యంలో చూచామయ్యా. మా పక్షాన ఉండయ్యా, నువ్వు నా పక్షాన ఉండు ప్రభువా. ఒకవేళ నేను నిర్లక్ష్యం చేయటం ద్వారా నా జీవితంలో నీ తోడు కోల్పోయానేమో, నువ్వు నా పక్షాన ఉండకపోయావేమో అయ్యా. ఈ పగటి కాల సమయంలో పరమగీత గ్రంథం 3వ అధ్యాయంలాగా నిర్లక్ష్యంతో ప్రార్థన మానేసానేమో, వాక్యం చదవటం మానేసానేమో, వాక్యం మాటలు వినటం మానేసానేమో. ఈరోజు నేను లేచి మీ సన్నిధిలో తీర్మానించుకుంటానయ్యా. ప్రార్థన చేసుకో. దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. దేవుడు నీ పక్షాన ఉండబోతున్నాడు. ఈ ఆదివారం నుంచి ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయి. ప్రభువా, నీవు నా పక్షాన ఉండయ్యా. కదిలినా మెదిలినా, కలనైనా మెళకువలోనైనా ఈ వారమంతా ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయి. ప్రభువా, నువ్వు నా పక్షాన ఉండు, నువ్వు నా పక్షాన ఉండు. నా బ్రతుకులో ఎండిన అనుభవాలు చిగురింప చేయి, ఆగిపోయిన నా కార్యాలు సఫలం చేయి, నా బంధకాలలో నుంచి నన్ను విమోచించు ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. హాషం గారు ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రార్థన. మా ప్రభువా, మహోన్నతుడైన మా తండ్రి, ఆశ్చర్యకరుడా, మీ కొందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఇప్పుడు దాని దినమున ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటకై మీ కొందనాలయ్యా. మా జీవితాలకి, మా కుటుంబాలకి, మా సంఘానికి